నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గోల్డ్ మార్కెట్ ఫ్లాట్‌గా ఉంది. -20 అంటున్నారు. రూపాయి అతి పాతాళంకి లేదు. 95, 70లో ఉంది. నిందర్ తుష అంటే వెండేమో ఒక ₹5 తగ్గిందంటున్నారు. 2,63,000 ఉంది ఇప్పుడు. వెండేమో ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే. ఫార్మా ఇండెక్స్ 0.4% బ్యాంక్ నిఫ్టీ అప్. దాని తర్వాత ఆటో ఇండెక్స్ అప్. దాని తర్వాత ఆటో ఇండెక్స్ అప్. ఎఫ్ఎంజీ కూడా అప్. ఐటీ మెటల్ కొంచెం డౌన్. ఇక మన స్టాక్ అంతా సూపర్. తంగమయిలు 4, హీరో మోటార్ 1.6, కళ్యాణ్ 1.5, టైటన్ 1.3, డిఫీస్ ల్యాబ్ 1.1, కమర్షియల్ ఫ్లయింగ్ వెహికల్ 1.1, ఇన్ఫోసిస్ -1.1, కర్ణాటక -1.3, నాట్కో -1. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ వీక్‌గానే ఉంది. ఎప్పుడు పెరుగుతుందో తెలీదు. డెఫినెట్‌లీ పెడుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్ మీద పెట్టడానికి అవకాశం ఉంది. చాలా తక్కువుంది. నిన్న ఐటీ స్టాక్ టక్కన పడింది. అందుకని 2 రోజులు పెంచారు. ఇవాళ కొట్టేశారు. మళ్ళీ పిల్లి ఏ ఫియర్ అంటున్నారు. పులి వస్తుంది, పులి వస్తుంది, పులి వస్తుంది. పులి ఒకసారి వస్తుంది. మళ్ళీ రాదు. జీఎస్టీ నంబర్సే నెగెటివ్ వచ్చింది. లైక్లీ పాజిటివ్ 3% హెడ్‌లైన్ వెళ్తేనే హెడ్‌లైన్ చూసి మీరు బోల్తా కొట్టకండి. ఇంపోర్ట్ చేయడం జీఎస్టీ ఏమో 15% పెరిగింది. అలాగంటే నిత్యావసర రేటు పెస్తుందని అర్థం. డొమెస్టిక్ సేల్ ఏమో 4% తగ్గింది. దీని మీద చూస్తున్నాను ఇండియాలో రియల్ జీడీపీ ఏమో ఫ్లాట్ ఆఫ్ ద నెగెటివ్ అని చెప్పొచ్చు. ఇదంతా మనం ఒప్పుకోం. ఏంటి జీఎస్టీ నంబర్. ఎందుకని ఏ వస్తువైనా జీఎస్టీ ఇవ్వాల్సిందే. జీఎస్టీ పే డౌన్ అని ఇంపోర్ట్‌లోనే 15% ఎక్కువుంది. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువుందని, గ్రోత్‌కి ప్రాబ్లమ్ ఉందని అర్థం. ఎనీవే ఇన్ఫోసిస్ ఏమో 7 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకున్నారు. హెల్త్ కేర్ కంపెనీలోని. అది ట్రాన్స్‌ఫర్మేషన్ గాని తీసుకున్నారు. ఇదొక సెకండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇది ఇన్ఫోసిస్‌కి మంచి న్యూస్ ఇది. అయితే నేను చెప్తున్నానంటే 25,000 మీద వాచ్ మీద 50% మేము తీసుకుంటాం అంటున్నారు. బేసికల్లీ టైటనియం ఇచ్చేస్తున్నా అంటే ఒక టైం చూడడం కాకుండా ఒక వేరియబుల్ జ్యువెల్లరీ లాగా చేయాలని అనుకుంటున్నారు. టాటా స్టీల్ ఏం చేస్తున్నారంటే ఇండియాలో డిమాండ్ చాలా బాగుంది. బిజినెస్ కూడా బాగుంది. అండ్ గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్ ఒక లెక్కలో వీక్‌గా ఉంది. అదేం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్తున్నారు. వీళ్ళ ట్రెండ్ ఏమో యాక్చువల్లీ చూసారంటే 40% పడింది అనుకుంటా. ఇవాళ 40% పడలేదు. ఎందుకంటే ఇవాళ బోనస్ రికార్డ్ డేట్. పరిగెట్టి తీసుకెళ్ళి ఆ రోజు డివిడెండ్ కూడా ఇచ్చారు. మన న్యూ ఇయర్ దండకి నా నమస్కారం చెప్పి తీసుకొని లేదా వెయిట్ చేద్దాం. ఇంకా రేటేమో గుండు సూది. ఇంకా పడిపోయిందనుకో నాకే ఎత్తుకొని తీసుకున్నారకండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ షేర్స్ పడింది. మాట్లాడుకోమని అది ఏంటి లేదు ఇప్పుడిప్పుడని చెప్పారు. నిన్నేమో యూఎస్‌డే అప్రూవల్ తీసుకున్నారు. క్యాన్సర్ ఇంజెక్షన్‌కి. లూపిన్‌కి ఇందుకి లైసెన్స్ ఉంది. మార్కెట్ ఏమో $5,000,000 పెద్దగా ఉంది. అంకాలజీ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ అవుతున్నారు. ఆల్కన్ ల్యాబ్‌ని ట్రైన్ చేస్తున్నారు. 350లోనే ఒక ఇంజెక్షన్ చేశారు. గ్లూకాయిడ్ ఆ ఇంజెక్షన్ ఏసింది. ఆకలే పోతుందంట. ఒక ఇంజెక్షన్ 350 నుంచి తడిగి పడి కిందకి ఆగి డాడీస్ ఏమో ఇండియాలో చాలా లాంచెస్ చేసి సీజన్ బాగానే ఉండడం క్వాంటమ్ కరెక్ట్‌గా ఉంటుందని చెప్తున్నాడు. యూఎస్ డ్రగ్ కంపెనీ ఏమో ఇంకా ఇండియన్ ఫార్మా ఇంకా ప్రెషర్ పెంచొచ్చు అని చెప్తున్నాడు. యూఎస్ టు ఇండియా ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ అయిపోతుందని చెప్పేసి వైట్ పీపుల్ చెప్తున్నారు. మన టర్మ్స్ ఆఫ్ క్రంచ్ సైన్ చేసామంటే సరెండర్ డాక్యుమెంట్ రెడీ సైన్ అని చెప్తున్నారు. మన ఇండియా సరెండర్ అవుతుందో లేదోనని మనకు తెలియలేదు. ఈ తారీఫ్ అంతాను లేబర్ సరిగ్గా లేదు. స్లేవ్ లేబర్ యూజ్ చేస్తున్నాం అని దానివల్ల టాక్స్ ఏస్తున్నారు. ఓకే. మనము స్మాల్ లేబర్ యూజ్ చేస్తున్నాను ఒప్పుకోండి. ఓకే. ఇలాగ చిన్న చిన్న పీపుల్‌ని ఎక్స్‌పోర్ట్‌లో అసలు లేదే లేదు. అండర్ ఏజ్ ఆ మనుషులు కూడా మన ఎక్స్‌పోర్ట్‌ని ఎంప్లాయ్ చేయలేం. దీనివల్ల ఇది ఒప్పుకోకూడదు. మన గవర్నమెంట్ సరెండర్ అవుతుందో లేదో చూద్దాం. ఎఫ్‌పిఎస్ ఏమో మ్యూచువల్ ఫండ్‌ని ఖాళీ చేసేసారు. హెవీ అవుట్‌ఫ్లో ఉన్నా కూడా ఓకే. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కరెక్ట్ అని స్టాక్ చేసి కరెక్ట్ ఆన్ టైంలోని మ్యూచువల్ ఫండ్ కన్నా బెటర్ ప్రాఫిట్ చేస్తున్నారని న్యూస్ తెలుస్తుంది. ఆర్‌బీఐ ఏం తెలుస్తుందంటే ఎవరు బాండ్ కొనడానికి రావడం లేదు. షార్ట్ టర్మ్ బాండ్‌కొస్తున్నారు. అది కూడా ఓకే. 7 రోజులు, 30 రోజులు, 90 రోజులకొస్తున్నారు. 180 రోజులతో వడ్డీ ఎక్కువ చెప్పొచ్చు. అది ఒప్పుకోవడం లేదు. ఆళ్ళు చెప్పిన వడ్డీలోనే ఎవరు డబ్బులేయడానికి రావడం లేదు. దానివల్ల ఆర్‌బీఐ ఏమో కచాక్ చేసేసింది. దాని మధ్యలోనేమో బూంబర్గ్ ఏంటికి లేపారంటే, బూంబర్గ్ ఏమో ఏం చెప్పిందంటే ఆర్‌బీఐ గోల్డ్ అమ్మేసిందని. ఆర్‌బీఐ ఏమో దాని తర్వాతేమో ఆర్‌బీఐ ఏమో నన్ను గోల్డ్ అమ్మలేదని. అది చూసుకొని మిగతా ఎక్సర్సైజ్ ఏం చెప్తున్నారంటే, గోల్డ్ అవ్వలేదంటే మేర్ మాసం రిజల్ట్స్ చూపెట్టు. మీ ఎందుకు ఏప్రిల్ చూపిస్తున్నావు? గోల్డ్ అవ్వలేదని గోల్డ్ కొనలేదని ఏప్రిల్ స్టాక్ చూపిస్తున్నావు. వీళ్ళు చెప్పింది మే స్టాక్ కదా! మే 22 తర్వాత ఏం చేసావు స్టాక్ చూపెట్టు. అలాగని అడుగుతారు. ఆర్‌బీఐ ఏమో దానికి మౌనంగా ఉంది. ఓకే. అమ్మామా, అమ్మలేదనో ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. గూడా ఉంది. ఇదొక అవమానం.
ఏంటి లేదన్నప్పుడే గోల్డ్ అమ్మాలి. ఆ లెవెల్‌కి మనం వచ్చేసామంటే ఆల్రెడీ లేదంటే ఆర్‌బీ మిథున్ చెప్పి ఏం జరిగిందో ఒప్పుకోవాలి. ఇది ఏం చేస్తారని మనకు తెలీదు. ఏదో ఇచ్చేయి అందరూ అడుగుతున్నారని చెప్పి ఇచ్చేయి అంటే ఓకే. మే ఫిగర్ ఏదో ఒక రోజులో పైకి రావాలి. వాన్‌గార్డ్ ఏం చేస్తున్నాడు? ఓకే. ఓలా కన్స్యూమర్స్ ఏమో 70,000,000 కూడా పడతలేదని అంటున్నారు. ఓకే. మనం బిలియన్ ఏదో చెప్పాము. ఒక సిలియన్ లేదు. క్లోజ్ చేసిన లెవెల్‌కొచ్చేసింది. ఓకే. అదేమో 35కి క్యూఓపీ ఏస్తానంటున్నారు. ఈ క్యూఓపీలో ఇతనికి మ్యూచువల్ ఫండ్ తీసుకొని, ఇతనికి డబ్బులు తీసుకొనేస్తారు. సెంట్రల్ బ్యాంక్ అంతే. మనమైతే గోల్డ్ అమ్ముతున్నాం. ఓకే. పోలాండ్ చైనా అంతా ఏం చేస్తున్నారంటే గోల్డ్ కొంటూనే ఉన్నాడు. ఎందుకంటే గోల్డ్‌కి ఒక బ్రేస్ దొరికిపోయింది. నెక్స్ట్ అవుతుంది హుండాయ్. వాళ్ళకి స్పేర్ పార్ట్ మోబిస్ అని హుండాయ్ అందరికి స్పేర్ పార్ట్ ఫ్యాక్టరీ మోబిస్ కాలిపోయిందండి. దీనివల్ల వాళ్ళ తరగతి డెలివరీ ఏమో కొంతవరకు ఇంపాక్ట్ అవుతుందంటున్నారు. హీరో అని చెప్తున్నా మనం ఫిక్స్ వెహికల్ కాగానే ఓకే. మోటార్ సైకిల్ స్కూటర్ లాంచ్ చేస్తాం. మీరు ఏదైనా ఎప్పుడైనా మీరు ఏదైనా అమ్మొచ్చు అని చెప్తున్నారు. పొటెన్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోనే ఉంది. దాంట్లో కూడా మేము వెళ్లి ఆడతాం. అలాగని చెప్తున్నారు. దాంతోనే ఒక కంప్లీట్ రేంజ్ ఉంటుంది అని చెప్తున్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఒక కంపెనీ. ఓకే. అందరూ బ్రోకర్స్ బై అని చెప్పిన కంపెనీ. ఒక సెబీ కనుక్కున్నారు. అదొక పెద్ద అయోగ ఫ్రాడ్. బ్యాన్ చేసేసారు. రిటైల్ స్టాక్ అబ్జర్వర్స్ మాక్సిమం స్టాక్ ఉంచారంటున్నారు. రాజేష్ ఎక్స్‌పర్ట్‌లో సుస్లాన్ అని మీరు చెప్పారు. సుస్లాన్‌లో కూడా హెవీ కాయిన్ ఏసారు. బజాజ్ ఏమో ఇండియాస్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయారు. మహీంద్రా, ఇదానీ ఓకే. బజాజ్ ఏమో ఎలక్ట్రిక్ లార్జెస్ట్, టీవీఎస్ ఏమో ఆటన్ మోటార్ సైకిల్ ఏమో ఇదెన్నో స్టార్ట్ చేశారు. మొన్ననే ఆటన్ సైకిల్‌కి యాక్సలరేషన్ చేస్తున్నారు. ఒక హైబ్రిడ్ వెహికల్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూయల్ నార్మ్స్‌లోని ఇది ఓవరాల్ అయింది. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే హిందుస్థానీ యూనిలివర్ ఏం చెప్తున్నారంటే మనుషుల్ని కచాక్ చేయాలని ఓకే. 100లో 8 మందిని ఖాళీ చేస్తా అని చెప్తున్నారు. ఇదంతా కలిపి అంటే 20, 30 వేల మంది అవుతారు. ఇక్కడే 8% ఖాళీ అంటే మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాడు రాజేష్ ఎక్స్‌పోర్ట్‌ని క్లోజ్ చేసేసారు. యూపీఐ ట్రాన్సాక్షన్ రికార్డ్ హై. అదేమో మే నెలలో రికార్డ్ అయ్యింది. చాలామంది చెప్తున్నారు బుక్కీ కూడా యూపీఐ ఆడుతున్నారని. యూపీఐ ట్రాన్సాక్షన్ ₹32 జరిగింది. ఓఎం కంపెనీయే లేదు. ఓకే. ఇది అమ్మేసి 5, 10 దొరుకుతుందేమో అని ఐపీఓ 6,000,00,00,000 మ్యూచువల్ ఫండ్ నుంచి మీ డబ్బు ఓయోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇప్పుడేంటంటే చాలామందేమో స్పేస్ ఎక్స్‌కి ఐపీఓ కౌంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఒక బ్యాంక్ జెఫ్రీస్ ఏం చేస్తున్నారంటే షార్ట్ కొట్టడానికి నా దగ్గరికి రండి అని అంటున్నారు. ఓకే. షార్ట్ చేయడానికి ఒక ఆల్ రెడీ చేశారు. ఇదవుతున్నది బ్యూటీ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్. అమెరికాలో జరుగుతున్నది. మార్కెట్ వీక్‌గానే ఉంది. కెపాసిటీ ఇస్తే అప్పుడప్పుడు చూడండి. ఆర్‌బీఐ గోల్డ్ అమ్ముతుందంటే ఇండియన్ పీపుల్ ఏమో గోల్డ్ కొనడానికి రెడీగా ఉంటాడు. ఆర్‌బీఐ గోల్డ్ అమ్మిందా లేదన్న కన్‌ఫ్యూజన్‌కి ఎవరైనా బదులు చెప్తారా? అదంటే మౌనమే దానికి ఆన్సరా? థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.